గౌరవ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు చిన్న ట్విట్టర్లోనో లేదో ఫేస్బుక్లోనో పోస్టులు పెడితే వెంటనే స్పందిస్తారు. మరి అలాంటిది దొడ్డనగేరి విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఏదైతే విద్యాశాఖ మంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి వెంటనే దొడ్డనగేరి సంబంధించినటువంటి ఆ స్కూల్ కాంపౌండ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో వెంటనే జోక్యం చేసుకొని ఆ స్కూల్ కాంపౌండ్ స్కూల్కి చెందేటట్టు చేసే బాధ్యత తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా సోదరిమణికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, గత వారం నుండి కూడా మనము ఈ ఆదోని మండలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను విశ్లేషిస్తే మరి మొదటిగా దొడ్డనకేరి విషయానికి వద్దాము. మరి గౌరవ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో దొడ్డనకేరికి సంబంధించినటువంటి స్కూల్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ అక్రమానికి గురైంది, కబ్జాకి గురైంది అని చెప్పేసి వాళ్ళ బాధ్యతగా వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ స్కూల్లో డీటెయిల్స్ అడగడము, తర్వాత అదేవిధంగా ఆ కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఆ స్కూల్కే చెందాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధించిన అధికారులందరూ కూడా మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఒకవేళ తప్పు చేయనప్పుడు నేను కానీ ఎవరైనా కానీ నిరూపించుకోవాలా, అంతేగాని అదే ఊర్లో ఉన్నటువంటి మరి టీడీపీ పార్టీకి సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శివప్పన్న గారు మరి విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని తప్పుపడుతూ ఎవరైనా గిర్నాలు చేస్తే వాళ్ళు చెయ్యి కాళ్ళు నరికేది గ్యారెంటీ కూడా ఇచ్చినారు. మళ్ళీ ఇందులో గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఏ విధంగా మాట్లాడతారని ఆ మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా 2 రోజుల తర్వాత గౌరవ పెద్దన్న మరి మందలించిన తర్వాత ఆయన మళ్ళీ క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ కోరేది కూడా అక్కడ కూడా ఏం చెప్పినారంటే, ఇది ఎవరైతే గౌరవ స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నారో వారిని నేను అనలేదు, నేను అక్కడి నుంచే వచ్చినాను, ఇది వైసీపీ వారిని ఉద్దేశించి అని అన్నారు. మరి వైసీపీ వారిని ఉద్దేశించి అన్నప్పుడు నేను ఆ శివప్ ఎవరైతే ఉన్నారో వారికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అయ్యా వైసీపీ కార్యకర్తలకు దొడ్డనగేరులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ మీద ఈగ వాలినా కూడా దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మరి గౌరవ పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరి మనం చిన్న ఇన్సిడెంట్ చూద్దాం. పెద్దకడుపూరు లిమిట్స్లో రజక కులానికి సంబంధించినటువంటి వీరేష్ అన్న గారు మరి మాధ్యమాలలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. మన గౌరవ ఎమ్మెల్యే అన్న గారి మీద ఒక పోస్ట్ పెడితే ఆగమేఘాల మీద కేసు నమోదు చేసి ఆయన్ని ఊరు నుండి తీసుకొని వచ్చి 3 టౌన్ లో పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏడ్చుకుంటూ వచ్చి ఎక్కడ పెట్టినారో తెలియకపోతే మరి లాస్ట్కి ఏం చేసినారు అనేది మనం మొత్తం ఆదోని మండలము అదేవిధంగా పెదకడుపూరు మంత్రాలు మొత్తం చూసినారు, జిల్లా అంతా చూసినారు. మరి ఆ రజక కులానికి సంబంధించిన వీరేష్ అన్నకు ఒక చట్టము, శివప్ప అన్న గారికి ఒక చట్టం అని నేను పోలీసు వారిని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే అక్కడ మాట్లాడింది తప్పు, ఈయన మాట్లాడింది తప్పు. ఆయనకు చట్టం వర్తించినప్పుడు శివప్ప గారికి ఎందుకు చట్టం వర్తించలేదని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే అంత బహిరంగంగా చెయ్యి కాలు నరకతామంటే మీరు కేసు నమోదు చేయరా? అక్కడికి కూడా యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి గౌరవ పెద్ద తుమ్మల ఎస్ఐ మేడం గారికి ఒక మెమరాండం ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి దినమున మరి తాలూకా గౌరవ సిఐ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వాళ్ళ మీద ఎక్కడ యాక్షన్ తీసుకున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి చట్టం అనేది సమానంగా అందాలనేది మా ప్రధాన ఉద్దేశము అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఆదోని ఎమ్మెల్యే అన్న గారి విషయానికి వద్దాం. కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా మాజీ శాసనసభ్యులు గౌరవులు పెద్దలు మరి మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కబ్జా, ఇది కబ్జా, ఎస్కడ్ కాలనీలో జరిగింది కబ్జా. గౌరవ ఈశ్వరప్ప పెద్ద ఆయన స్థలాన్ని కబ్జా చేయాలని లాస్ట్కి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, బతుకున్న వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కబ్జా. ఈరోజు నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మరి చిన్న ఏదో కబ్జా జరిగిందంటే మొత్తం మంది మార్బలంతో వెళ్ళి అధికారులను తీసుకొని పోయి వెళ్ళే ఎమ్మెల్యే అన్న గారికి అధికారులు దొరకలేదా వెళ్ళడానికి దొడ్డనకేరికి అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ రోజు కదా మీరు వెళ్ళాలి అసలైన కబ్జా. ఈరోజు కూటమికి సంబంధించిన గౌరవ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడతారు కృష్ణమ్మ గారు, ఆదోని అంటే కబ్జా అంట. అమ్మ మీ ఊరేదమ్మా? ఆదోనికి ఒక మంచి పేరుంది, మీరు ఆ పేరుని పోగొట్టడానికే వచ్చినట్టున్నారు అని కూడా నేను తెలియజేస్తున్నా. మరి మీరు అన్నారు మొన్న రీసెంట్ గా కబ్జా మేము తీస్తాము, ఇప్పుడు తీసినారు, మీ అంతకు మీరే బయటకు వచ్చినారు. ఈ రోజు కదా మాట్లాడాల, రంగేసుకున్నారు.
ఆ బిల్డింగ్ కి గ్రామకంఠం అనే స్థలము, ఆ గ్రామకంఠానికి సంబంధించిన స్థలము ఆ గ్రామ ప్రజల ప్రయోజనాల కోసం వాడుకోవాలా, పార్టీలకు కాదు. ప్రజలందరూ వస్తారా టీడీపీ ఆఫీస్కి, కూటమి ఆఫీస్కి ప్రజలందరూ వస్తారా? ఏ విధంగా మీరు ప్రజలకు సంబంధించిన భూమిని ఆక్రమించుకుంటారు, కబ్జా చేస్తారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదే విధంగా మరి చైర్మన్ గారు, కురువ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా కబ్జా గురించి ఇంత పెద్దగా మాట్లాడుతుంటారు, దాదాపు గంట మాట్లాడతారు కబ్జాల గురించి. యాడ నిద్రపోయినారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ రోజు కదా మీరు పోవాల్సింది దొడ్డనిగేరికి. అంటే ఇప్పుడు కూటమి అంటేనే కబ్జా అన్నట్టుంది. కూటమి కబ్జా, ఆదోని కబ్జా కాదు, కూటమి కబ్జా అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా మరి చట్టము చాలా వరకు ఈరోజు సామాన్య ప్రజలకు ఎలా ఉంది అంటే, అధికారంలో ఉంటేనే చట్టాలు పనిచేయవు, అధికారం లేకున్న సామాన్య ప్రజల మీద మాత్రం చట్టాలు చేస్తున్నాయి అనేది ఒక అపనమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నా. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే రాష్ట్రాలు దాటి అరెస్టులు చేస్తున్నారు, దేశద్రోహం కేసులు పెడుతున్నారు. అదే సోషల్ మీడియాలో చేతులు నరకతాం, కాళ్ళు నరకతాం అంటే అవి ప్రవచనాల్లాగా వినిపిస్తున్నాయా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడితే బూతుల్లాగా వినపడతాయి, మరి కూటమి వాళ్ళు మాట్లాడితేనేమో ప్రవచనాల్లాగా వినపడతాయి. కూటమి వాళ్ళకి చట్టాలు పనిచేయవు, వాళ్ళకి చుట్టమై ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితేనేమో చట్టాలు పనిచేస్తాయి అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళకి. అదేవిధంగా మరి ఇది ఎవరైతే ఈ కూటమికి సంబంధించినటువంటి కబ్జా అని మాట్లాడే గౌరవ ఎమ్మెల్యే అన్న గారు కానీ, తర్వాత కృష్ణమ్మ గారు కానివ్వండి, లేదంటే మన చైర్మన్, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పన్న గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు ఎప్పుడు వెళ్ళి ఆ బిల్డింగ్, అది ఏదైతే కాంపౌండ్ ఉందో ఆ స్కూల్కి అప్పగిస్తారని కూడా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా మన ఆదరణ విషయానికి వస్తే అన్నగారు వెళ్ళరు, ఎందుకంటే ప్రజల వద్దకు పాలన అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాంలో బజ్జీలు వేస్తూ, పూరీలు వేస్తూ, ఆ పూరీలు లిక్కర్ డాండ్లని నేనడంలే, లిక్కర్ డాండ్లకు 2,000కో 3,000కో అమ్ముతూ, గాడిద పాలు తాగుతూ, అదేవిధంగా మేకపాలు తాగుతూ, దాని మీద అవగాహన సదస్సులు పెడుతూ, అదేవిధంగా గుర్రం మీద సారీ చేస్తూ, మరి అన్నగారు చాలా బిజీగా ఉన్నారు. అన్నగారికి టైం లేదని నేను అనుకుంటా. అన్నగారికి టైం లేదు ఒకటి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఒకటే మాట, గౌరవ ఎమ్మెల్యే అన్నగారు, కేంద్రం నుండి నిధులు తెచ్చి ఆదోని డెవలప్ చేస్తామన్నారు. డెవలప్ చేసి చూపించాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఏ ఊరికి వెళ్ళినా సమస్యలే చెప్తున్నారు, ఎప్పుడు తీరుస్తారని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు చెప్పినారు, మరి కేంద్రం నిధులు ఎక్కడ అని క్వశ్చన్ చేస్తున్నాం. కొత్త బ్రిడ్జ్ దగ్గర పోయి తనినారు ఒకసారి, పెచ్చులు ఊడిపోయేటట్లు, దాన్ని ప్యాచ్లు వేసేకి లేదు, గుంతలు గుల్సేకి లేదు. మీరు స్వారీలు చేసేది, బజ్జీలు వేసేది, లిక్కర్ డాండ్లకి పూరీలు అమ్మేది మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళ బాధ్యతగా వ్యవహరిస్తే మరి వారి మీద ఈ విధంగా మాట్లాడడం తప్పు. అదేవిధంగా వైసీపీ వాళ్ళను ఈరోజు అనడం జరిగింది. అంటే దీని వెనక వైసీపీ వారు ఉన్నారు, ఒకరిద్దరు ముగ్గురు అంట. ఆ ఒకరిద్దరు ముగ్గురు ఎవరో మీరు చెప్తున్నారు. కాబట్టి మేము గౌరవ పోలీసు వారు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అయ్యా, మీరు ఒకవేళ దొడ్డన్గేరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత శివప్ప గారే వహించాల్సిందిగా మీరు చూడాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ గా ఆయన మాట్లాడుతున్నారు, అంటే మీడియాలో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు కేసు చేయలేకపోతున్నారు అని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం పోలీసు వారిని అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు పదే కబ్జా ఆకాశానికి ఒక రాయేసి అది మన తల మీద పడుతుంది. మరి ఈరోజు కూటమి కిందకి నీళ్ళు వచ్చినాయి, బాగా చూసుకోవాలా. కూటమిలో కబ్జా అని మాట్లాడే వాళ్ళంతా మీ కిందకి నీళ్ళు వచ్చినాయి అమ్మా, చూసుకోవాలా. చూసి మీరు ఎప్పుడు ఆ కలర్లు తీపిచ్చి, అది కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఆ బిల్డింగ్ కూడా పంచాయతీ నిధులతో కట్టినారనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. పంచాయతీ నిధులు అంటే ఎవరివేవి? గ్రామానికి సంబంధించిన వారివి. గ్రామానికి సంబంధించిన వారి నిధులతో కట్టిన బిల్డింగ్ కి ఏ విధంగా నెంబర్లు కలర్స్ వేసుకుంటారు, ఏ విధంగా మీ ఫోటోలు అతికించుకుంటారు అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ తప్పకుండా దానికి బ్లూ కలర్ వస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక మాట చెప్పారు. గత ప్రభుత్వంలో ఆయన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రంగులు వైసీపీ వాళ్ళ మొక్కలకి వేసుకోండి అన్నారు. గౌరవ పెద్దలు మరి ఇప్పుడు ఎవరు మొక్కలకి వేసుకున్నారో వాళ్ళు చూడాలని కూడా మేము ఒకసారి ఆదోని వైపు చూడాలని తెలియజేస్తున్నాం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఆదోనిలో ఒక గుడిలో
అపచారంగా వెళ్ళి సిగరెట్ వెలిగించింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి వెళ్ళింది. మరి ఒక స్కూలు, ఆ స్కూల్ అంతా, ఆ ఊరి పిల్లలంతా ఆ స్కూల్లో చదువుకునే పిల్లలు, మరి ఆ స్కూల్ కబ్జాకు గురైతే ఆ విషయం ఎందుకు చెప్పలేకపోయినారు? మీరు కబ్జా అని మాట్లాడే వాళ్ళు ఎందుకు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లలేదని కూడా నేను వాళ్ళని సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి మీరు ఇవన్నీ మానుకొని, ఇప్పుడు ఆల్రెడీ మీకు కూటమి కబ్జా అని పేరు వచ్చింది, మమ్మల్ని అని ఎక్కడ ఎవిడెన్స్ లేవు, ఆకాశ రామన్న మాటలే, మరి అవన్నీ కూడా మీకు రివర్స్ అవుతాయి, ఇంకా కూడా బయటకు వస్తాయని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు మాట్లాడినారో బేషరతుగా వైసీపీ వాళ్ళకు కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలా, శివప్ప ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను వైఎస్ఆర్సీపీ. ఆయన పబ్లిక్ గా చెప్పినారు తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకటే క్లియర్ గా చెప్పినారు, ఆయన ఎక్కడ పశ్చాత్తాపం లేదు. నేను ఆయన ఎవరో తెలియని అన్నామకుడు మాట్లాడితే ఓకే, ఆయన ఒక గౌరవప్రదంగా, ఆయన ఒక వయసులో కూడా చాలా పెద్దవాళ్ళుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మీడియాలో కొంచెం కూడా వణుకు బెనుకు, చట్టాల మీద భయం లేకుండా, అవగాహన లేకుండా, ఒక సంఘాలనే కాకుండా మరి చెయ్యి నరుకుతా కాలు నరుకుతా, అది కూడా గ్యారెంటీ ఇచ్చినారు. కాబట్టి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరఫున కూడా తప్పకుండా మేము గౌరవ పోలీసు వారికి ఒక ఫిర్యాదు చేస్తామని కూడా తెలియజేస్తాం. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని, తప్పకుండా కేసు నమోదు చేయాలి. చట్టం అందరికీ సమానంగా చూసేటప్పుడు గౌరవ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో సుమోటోగా కేసు నమోదు చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ మాట మేము ఎందుకు అంటున్నామంటే, మీరు సోషల్ మీడియాను తీసుకునే కేసులు నమోదు చేసి వెళ్తున్నారు అరెస్టులు చేయడానికి. మరి శివప్పని అరెస్ట్ చేయడానికి ఆయన ఏమన్నా పక్కన వేరే కంట్రీలో ఉన్నారా లేదా పాకిస్తాన్ లో ఉన్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి వెంటనే ఆయన మీద కేసు నమోదు చేయాలి, సుమోటోగా కేసు నమోదు చేయాలని కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము వైసీపీ వాళ్ళను ఉద్దేశించి అన్నారు కాబట్టి ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తున్నా. వెంటనే శివప్ప గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు నమోదు చేయాలని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను.